అలిపిరికి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద మాంసం మద్యం కలకలం రేపుతుంది. నిత్యం కూడా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతంలో శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడున్న భూదేవి కాంప్లెక్స్ లో దాదాపు సోమవారం దర్శనానికి వెళ్లే భక్తుల కోసమని సర్వదర్శనం టికెట్లు కూడా జారీ చేస్తుంటారు. మరి ఈ ప్రాంతంలో గోవింద నామస్మరణకు బదులు ఇక్కడ మద్యం మాంసం ఇక్కడ దర్శనమిస్తుండటంతో భక్తుల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. భక్తులకి భద్రత కల్పించాల్సిన టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రాస్తవలో ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా మద్యం మాంసం అనేది దర్శనమిస్తుంది. గతంలో కూడా ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేసిన ఘటన కూడా ఇక్కడే వెలుగు చూసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత కూడా టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇక్కడ కొంతమంది అనాధికార వ్యక్తులు ఇక్కడికి వచ్చి మద్యం సేవించడం, రాత్రిపూట ఇక్కడ భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇక్కడ దొంగతనాలకు కూడా పాల్పడుతూ ఉండడం అనేది అనేక రోజులుగా జరుగుతూ వస్తున్నా కూడా టీటీడీ అధికారులు దానికి సంబంధించిన సరైన నిర్ణయాలు, భద్రతా చర్యలు తీసుకునే పరిస్థితి. మరి భక్తులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ సరైన రక్షణ లేదు, సీసీ కెమెరాలు లేదు. ఇది పాత చెక్ పాయింట్ కూడా ఇక్కడే ఉండేది. అయినా కూడా ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్ల భక్తులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైతే చేస్తున్నారు. ప్రాంతంలో కూడా పూర్తిగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ అనాధికార వ్యక్తులందరూ కూడా అనేక మంది ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రతిరోజు కూడా ఇక్కడ మద్యం మత్తులో తూలుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు, అనేక మంది ఇటువైపు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భక్తులు కూడా ఇక్కడే వేలాది మంది గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ప్రాంతంలో మాంసం మద్యం కలకలం ఇక్కడ రేపుతుంది. టీటీడీ పరిధిలో ఉన్న భవనాలు కావచ్చు, టీటీడీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఈ మద్యం మాంసం అనేది నిషేధం ఉన్నా ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించలేదు. టీటీడీ నిర్లక్ష్యం కారణంగా నిత్యం కూడా ఇక్కడ మద్యం మాంసం ఏరులై పారుతున్న పరిస్థితి ఉంది. అనాధికార వ్యక్తుల వల్ల ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పండి, తిరుపతిలో అలిపిరికి అతి సమీపంలో భూదేవి కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ నిత్యం కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఇలాంటి మాంసం మద్యం బాటలు దర్శనమివ్వడం, అనాధికార వ్యక్తుల వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి రోజు రోజుకి అత్యంత దయనీయంగా దిగజారిపోతూ అనేక ఘటనలు మనకి ఉదాహరణ. సాక్షాత్తు మాడవీధుల్లో చెప్పులతో తిరిగినటువంటి పరిస్థితి, గంజాయి దొరికింది, మద్యం దొరికింది, సాక్షాత్తు మద్యం బెల్ట్ దుకాణం లాగే తిరుమలలో విక్రయించేటువంటి పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చాం. మరి ఉద్యోగస్తుల్లో కొంతమంది మాంసాహారాన్ని భుజిస్తూ దొరికినటువంటి సంఘటనలు, ఈ రకంగా అదేవిధంగా తొక్కిసలాటలో భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి, దర్శనాలు సరిగ్గా అందట్లేదు, చిన్నపిల్లలకు కూడా అన్నపానీయాలు దొరకడం లేదనేసి భక్తులు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ రోజు తీసుకుంటే ఈ రకంగా భూదేవి కాంప్లెక్స్ లో ఇక్కడ దేశవ్యాప్తంగా అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలన్నీ కూడా ఇక్కడే వేలాదిగా ఆగేటువంటి పరిస్థితి. యాత్రికులందరూ కూడా ఇక్కడి నుంచి తమ వాహనాలను, విలువైన వస్తువులను అనేకం ఇక్కడే వదిలి దర్శనానికి తిరుమలకి ఆర్టీసీ బస్సుల్లోనూ ఇటున్నటువంటి జీపుల్లో వెళ్లేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కనుచూపు మేర ఒక్క హోంగార్డ్ అన్న ఇక్కడ ఉన్నాడా? ఒక హోంగార్డు లేనటువంటి పరిస్థితి. విజిలెన్స్ ఆఫీసర్లు ఒక్కరు కనపడడం లేదు. రాత్రింబవళ్లు ఈ రకంగా భద్రతా లోపం కనిపిస్తుంటే మరి ఈ రకంగా మద్యం సేవించడము, సాక్షాత్తు తిరుమల కొండ ఎదురుగానే మాంసాహారాన్ని భుజించడము, గంజాయి సేవించడము, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటే విజిలెన్స్ వ్యవస్థ కళ్ళు మూసుకొని నిద్రపోతోందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికీ అనేక ఘటనలు వెలుగులోకి తీసుకొచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ యొక్క దేవస్థానం అధికారులు గాని, చైర్మన్ గారు గాని వ్యవహరించడం అత్యంత దారుణమైనటువంటి విషయం. పైకి మాత్రం మేము శ్రీవారి ప్రతిష్టను పెంచుతున్నాం, దేవస్థానం ఖ్యాతిని పెంచుతున్నాం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఇదే మా అజెండా అంటూ మాట్లాడతారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఈ రకంగా ఇప్పుడు కళ్ళ ముందరే ఇప్పుడు మొత్తం ఈ పరిధిలో మొత్తం కూడా దాదాపు ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఒక విజిలెన్స్ హోంగార్డు లేకపోయిన పరిస్థితి, కానిస్టేబుల్ లేనటువంటి పరిస్థితి. మరి వేలాదిగా భక్తులు ప్రతిరోజు గంటకు పెరిగేటువంటి పరిస్థితి. ఇక్కడే టోకన్లు కూడా జారీ చేసేటువంటి ప్రదేశం. మరి ఇక్కడ భద్రతలు ఎందుకు లేదు? రాత్రుల సమయంలో ఇక్కడ భద్రత లేకపోతే ఇక్కడ విలువైనటువంటి భక్తుల వాహనాలకు గాని, వారి యొక్క వస్తు సామగ్రికి గాని వాళ్ళందరికీ కూడా భద్రత ఏ రకంగా ఇక్కడ దొరుకుతుంది? ఇది తిరుపతి ప్రతిష్టను దిగజార్చడం కాదా? యాత్రికులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళందరూ కూడా తిరుపతిలో సాక్షాత్తు తిరుమల దగ్గర ఈ రకమైనటువంటి భద్రతా పరిస్థితులు ఉన్నాయి, ఈ రకంగా అసాంఘిక శక్తులు కనిపిస్తున్నాయంటే తిరుపతి ప్రతిష్ట దిగజారేటువంటి పరిస్థితి కాదా? కాబట్టి ఇకనైనా
దేవస్థానం అధికారులు ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏమాత్రం కూడా దృష్టి సారించడం లేదు. వారు ఎంతసేపు కూడా రాజకీయ కార్యకలాపాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకుంటున్నారే తప్ప ఆయన ఒక ఆధ్యాత్మిక భావంతో మనం ఒక ధర్మకర్త మండలికి అధ్యక్షుడిగా పనిచేయాలి, ఇది పూర్తిగా దైవ చింతనతో చేయాలనేటువంటి ఆలోచనే లేకుండా పోయింది. ఇప్పటికైనా వారి ధోరణి మారాలని మేము తెలియజేసుకుంటున్నాం. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత తిరుమలలో ఎక్కడ చూసినా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి జరుగుతుందని చెప్తున్నారు మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇలాంటి పరిస్థితి, మద్యం నిత్యం కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి, బాటలు కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇక్కడ దీన్ని ఏ విధంగా చూడాలి? ఏ విధంగానంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎప్పుడైతే ఆ గద్దెన ఎక్కినప్పటి నుంచి కూడా ఇటువంటి దుర్మార్గాలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ మద్యం బాటిళ్లు, మాంసాహారాలు, ఇక్కడ మొత్తం దేవుడు సన్నిధి, దేవుడు దర్శనం కోసం వచ్చినటువంటి యాత్రికులు, భక్తులు, ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇటువంటి పోకిరీలు చేసేటువంటి పనులు, వాళ్ళందరికీ రక్షణ కల్పించాలా, ఎంతైనా భక్తులకి రక్షణ కల్పించాలా. ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గౌరవాన్ని కాపాడాలా. అదే ఇప్పుడు దర్శనానికి వస్తారు, ఇటువంటి పోకిరీలు ఇక్కడ తాగేసి, మద్యం తాగేసి వాళ్ళని ఏదో ఒకటి అంటారు, భక్తులని ఏదో మహిళల పట్ల ఏదో ఒక విధంగా దురుసుగా ప్రవర్తిస్తారు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడే రక్షణ కల్పించింది. ఇంకా తిరుమలలో కూడా గతంలో చూసినాము, అతను ఎవరో చేతులు కోసుకుంటాడు, సైకోలాగా బిహేవ్ చేస్తాడు. ఇంకొకరు నేను మద్యం అమ్ముతాను అనేసి బహిర్గంగానే చెప్తా ఉన్నాడు. తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారో తెలియదు, అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు, టీటీడీ చైర్మన్ గారు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి కావాల్సింది టీటీడీ చైర్మన్ గా గద్దెని ఎక్కింది కేవలం రాజకీయం కోసము, టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవడానికి కోసము. ఈ టీటీడీని ఒక ఉపయోగించుకునేది వాళ్ళ యొక్క టీడీపీ ఒక క్రెడిట్ కోసమే. టీడీపీని ఎంతసేపు అయినా సరే మొయ్యాలా. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటూ వైఎస్ఆర్సీపీ పైన ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలా అనే ఒక కార్యక్రమం కంకణం కట్టుకొని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూస్తే బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎక్కింది మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీనే నిందలేయాలా. ఇప్పుడు జరుగుతూ ఉంటే కూడా మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది, వైఎస్ఆర్సీపీ వాళ్లే చేశారనేసి ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఏదో ఒక విధంగా బురద చల్లే ప్రయత్నం కోసం ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడితే భక్తులకి భద్రత కనిపిస్తుంది? ఇక్కడ విజిలెన్స్ సిబ్బంది, వీళ్ళందరూ పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కరు ఉండాలా, చెక్కింగ్లు చేయాలా. వచ్చే పోయే వాళ్ళందరినీ సరైన చెక్కింగ్లు చేయకుండా ఉంటేనే ఇటువంటి అసంఖ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేగాని తిరుమలలో కనీసం శనివారం పూట ప్రతి ఒక్క రోజు మనం ఎంతో భక్తిగా మాంసాహారాలు తినకోకుండా, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా దేవుడు భక్తితో ఉండేటువంటి భక్తులున్నారు. అలాంటిది ఇక్కడికి ఎంతో నిష్టగా వచ్చేటువంటి భక్తులకి ఇటువంటివే కనపడేది. దిగిన వెంటనే దేవుడు నామస్మరాలు వినిపించాలా. అలాంటప్పుడు ఇటువంటి తాగుబోతులు, మద్యం బాటిళ్లు, మాంసాహారాలు కనపడతా ఉంటే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతీస్తారు. ఎంతో భక్తితో వచ్చేటువంటి భక్తులకి ఏ రకంగా మెసేజ్ తీసుకొని పోతున్నారు మీరు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ తక్షణమే సీసీ కెమెరాలో పెట్టాలా. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలా. ఎస్పీ గారైనా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ పైన తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి లోపల పంపించాలా అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తున్నామండి. చూస్తున్నాం మనం ఇక్కడ ఏదైతే టీటీడీ పాలక మండలి కావచ్చు, టీటీడీ విజిలెన్స్ కావచ్చు, పూర్తిగా వైఫల్యం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం కూడా వేలాది మంది వచ్చే ఇలాంటి ప్రాంతంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఇక్కడికి వచ్చే ఆకతాయిల్ని ఆట కట్టించాలి. మరొక పోలీస్ ఏదైతే డిస్ట్రిక్ట్ పోలీస్ ఉందో తిరుపతి పరిధిలో వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరుమలకు వచ్చే భక్తులకి రక్షణ కల్పించాలే గానీ ఇలాంటి మద్యం మాంసం బాటలతో వాళ్ళకి స్వాగతం పలికే పరిస్థితి ఇక్కడ ఉండకూడదనేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.